క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలం వేకునే రీతిగా ఆయన పాద సముఖములో నిలబడేటువంటి చక్కటి ధన్యత మనందరికీ అనుగ్రహించాలి. ఎంత గొప్ప ఆధిక్యత మనకి ఇచ్చారు కదా. అందుని బట్టి ప్రభు ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు ఘనత కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులకు, స్నేహితులకు, విశ్వాసులకు, సహోదరి సహోదరులకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నన్ను ఆత్మీయంగా బలపరుస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయ జనాంగం అందరికీ కూడా యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. ఇదంతా బాగుంది కదండి, చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకండి. వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెన పొందండి. బైబిల్ సగర్లోనే కదా, తెరచి చూడండి. లేని పక్షాన నేను చదువుతున్న మాటను జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 16వ అధ్యాయము 26వ వచనం నుండి 27వ వచనం నుండి 2 మాటలను చదువుతూ ఉన్నాను. ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడ, నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా నీ పాద సముఖంలో చేరి మీ నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి విధించినటువంటి కృప స్తోత్రాలు. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించేటువంటి చక్కటి ధన్యకరమైన సమయాన్ని మాకు అనుగ్రహించిన స్తోత్రం. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను మేము మాటలు వింటున్నాం, బలపరుస్తున్నాం. మరింతగా బలపరచండి. మీరే ఘనత మహిమ పొందండి. యేసు నామమున తండ్రి, ఆమేన్. చదవని మాటను గమనిద్దాం కొద్ది నిమిషాలు. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు వారు పలికిన మాటలుగా మనం ఇక్కడ గమనించాం. ఎందుకంటే మనం చేసేటువంటి ప్రార్థన ఎవరి ద్వారా చేస్తున్నామో, ఎవరికి చేస్తున్నామో అని చాలా మందికి తెలియదు. మనము యేసు ప్రభువు వారి నామము ద్వారా తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తాం. అందుకే ప్రారంభంలో ప్రేమగల మా తండ్రి అని, కృపగల తండ్రి అని, మహోన్నతుడా అని ఆయన పేరు పెట్టి ప్రార్థన. కొంతమంది దయగల యేసు ప్రభువా అని మొదలు పెడతారు. అంటే తప్పని నేను చెప్పను, కానీ కొంత అవగాహన లేక. రైట్. అయితే యేసు ప్రభువా చెప్తున్న మాట ఏంటంటే, మీరు నా పేరు ఉపయోగించి ఏదైతే అడుగుతారో అది విని తండ్రి తాను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని నా 2 వచనాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లలు గమనించాలి, నా పేరట అంటే దేవుని స్వభావాన్ని అనుసరించి అని తన అర్థం. అంతేగాని ఏదో నామకార్థంగా యేసుప్రభు వారి పేరు ఉపయోగించడం కాదు. మనస్ఫూర్తిగా హృదయాంతరంగములో నుండి క్రీస్తు వారి స్వభావం ఏ విధంగా ఉన్నదో ఆ స్వభావాన్ని అనుసరించి దేవుణ్ణి అడగడం. వీళ్ళ యేసుక్రీస్తు ప్రభు వారితో అన్యోన్య సహవాసములో ఉన్నవారు ఆయన స్వభావాన్ని అనుసరించి దేవుని అడుగుతారు. ఆయనతో సహవాసములో లేనివారు, ఆ సహవాసాన్ని అంగీకరించని వారు వారి సొంత ఆలోచనలతో తమ కొరకు, తమ గొప్పల కొరకు దేవుని అడుగుతారు తప్ప ప్రభు వారి ఉద్దేశాన్ని లేక ఆయన స్వభావాన్ని అనుసరించి దేవుని ఏమాత్రం అడగరు. పిల్లలు గమనించారు, ఆ దినమందు అంటే అది భవిష్యత్ కాలానికి సంబంధించిన రోజు కాదు, కానీ యేసు ప్రభు వారి యొక్క స్వభావాన్ని మనము కలిగి ఆ స్వభావాన్ని అనుసరించి నడుస్తున్న రోజు అని దాని అర్థం. ఆ దినం అంటే చాలా సందర్భాలు ఆ దినం అంటే ప్రభు వచ్చినప్పుడేమో అనుకుంటారు. కాదు, ఏ రోజైతే మనము యేసు ప్రభు వారి యొక్క స్వభావాన్ని అనుసరించి నడుస్తామో ఆ రోజు అని దాని అర్థం. వీళ్ళు గమనించాలి, యేసు ప్రభు వారితో మనకున్నటువంటి అన్యోన్య సహవాసం పరిపూర్ణమైన సహవాసం అని, ఎటువంటి షరతులకు తావులేని సంపూర్ణ సహవాసం అని తండ్రి యొక్క ప్రేమ రుజువు చేస్తుంది. అందుకే అంటాడు కదా అక్కడ, తండ్రి తానే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గమనించాలి, ఆ తండ్రి ప్రేమను మనం పొందుకునే దిశగా మన అడుగులు వేయాలి. ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు, పరిపూర్ణమైన సహవాసం ప్రభువుతో మనం కలిగి ఉండాలి. మనం కలిగి ఉన్న ఆ సంపూర్ణ సహవాసం నిజమే అని తండ్రి ప్రేమను బట్టి మనము రుజువు చేసుకుంటున్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాడు.
పిల్లరా, మనకు ఎక్కడ నుండి ఎటువంటి కష్టాలు ఇబ్బందులు తలెత్తవని, అంతేకాకుండా మనం బాధల నుండి మినహాయించబడ్డామని ప్రభు చెప్పట్లే. ఎప్పుడు చెప్పలేదు ఆయన. గమనించాలి. ఉదయకాల సమయంలో నా పేరట మీరు ప్రార్థన చేస్తున్నారు మంచిదే, నా పేరట మీరు ధర్మకార్యాలు చేస్తారు మంచిదే, నా పేరట మీరు గొప్ప కార్యాలు చేస్తారు మంచిదే, అలాగని మీకు ఎప్పుడు కష్టాలు రావండి, మీకు ఎప్పుడు ఇబ్బందులు రావండి ప్రభు ఎప్పుడు చెప్పలేదు, ఇంక మీద చెప్పరు కూడా. ఏమండి గమనించాలి. అంటే ఎందుకు అని అంటే తండ్రి ప్రేమను మనం అర్థం చేసుకోగలం కాబట్టి. ఏమండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము ద్వారా తండ్రి మన హృదయాలకు పరలోక సంబంధమైన సంగతులను బోధించి మనకు ఔన్నత్యాన్ని ఇస్తున్నాడనే సత్యాన్ని ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి హల్లెలూయా. తండ్రి ప్రేమను మనం అర్థం చేసుకోవాలి, తండ్రి ప్రేమించాలి, తండ్రి ప్రేమకు ఆకర్షితులం అవ్వాలి. ఆ తండ్రి ప్రేమను సంపూర్ణంగా పొందుకొని ఆ ప్రేమ ద్వారా క్రీస్తు స్వభావాన్ని అనుసరించి నడిస్తే ఆయనతో నిష్కపట్యమైనటువంటి అన్యోన్యత అనేది మనలో కలుగుతాయి. చూడండి, నా తండ్రిని యేసుప్రభు వారి పేరట అడిగినప్పుడు మనము తండ్రిని అడిగే రోజు సమాధానంతో నిండిన రోజు విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. దేవునికి మనకు మధ్య అన్యోన్య సహవాసం ఉన్న రోజు అది. ప్రభు పేరట అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తన తండ్రి సమక్షంలో ఏమండి నిందారహితుగా నిష్కపట్యముతో నిలిచినట్లుగా మనము కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా ఆయన అద్భుత శక్తిని ప్రభావాన్ని పొంది ఆయనతో అన్యోన్య సంబంధాన్ని కలిగి ఉన్న రోజు అది. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రితో తాను ఏ విధంగా ఏకమై ఉన్నట్లుగా ఉన్నాడో మనము కూడా ఆయనతో ఏకమై ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనము తండ్రి ప్రేమను పొందుకొని ఆ ప్రేమ ద్వారా నిష్కాపట్యమైనటువంటి అన్యోన్యతలు నడుస్తూ ఉంటే యేసుప్రభు వారి పేరట ఏది అడిగినా సరే దేవుడు మనకి ఇస్తాడు. కనుక అలాంటి అన్యోన్యతలో మనం వెళ్ళి అన్యోన్యతకు సంబంధించినటువంటి ప్రేమను మనం పొందుకొని ముందుకెళ్ళడానికి మనము ఇష్టపడదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును కాక. తలలోంచి కన్ను మూసుకురండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, మీకు వందనాలు. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మనకు నూతన ఉదయకాల సమయంలో ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించిన చక్కటి ధన్యకర సమయాన్ని మాకు ఇచ్చావు. లోతైన విషయాలు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆత్మ సంబంధ విషయాలలో ఎదుగుతూ ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది బిడ్డలు పాల్భాషలు అవుతున్నారు. మరింతగా బలపరిచి దీవెంత నింపి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రం పొందండి. క్రీస్తు యేసు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.